మీ బాడీని చూసుకోండి. ఇలా మీ బాడీని ఒకసారి చూడండి. చూడండి, మీ బాడీని చూడండి ఒకసారి. మీ శరీరాన్ని చూడండి. చూస్తున్నారా? మీకు మీకు ఎన్ని ఎన్ని పొరలు కనిపిస్తున్నాయి ఈ బాడీని చూస్తుంటే? ఎన్ని పొరలు కనిపిస్తున్నాయి? రెండు పొరలు. ఉం? ఒకటే కదా. బాడీ అంతా ఒకటే కనిపిస్తుంది, మనకు ఒక స్కిన్ కనిపిస్తుంది. కానీ మన బాడీలో 7 లేయర్డ్ కాన్షియస్నెస్ ఉంటుంది. 7 రకాల చైతన్య స్థాయిలు ఉంటాయి. రాసుకోండి. మనిషి యొక్క శరీరం 7 రకాల కాన్షియస్నెస్ స్థాయిలలో ఉంటుంది. దీన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి సార్? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి యూజ్ అని మీకు అనిపిస్తే, ఇది ఎలా మారుస్తుందో మనల్ని నేను మీకు చూపిస్తాను. చూడండి. సో మనకి ఇది ఎలా మారుస్తుందంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. విశ్వం యొక్క నియమాల ప్రకారం మీకు న్యాయంగా ఈ విశ్వం పని చేయాలి అని అనుకుంటున్నారా లేదా? టైపింగ్ చాట్ బాక్స్. విశ్వం తన యొక్క నియమాల ప్రకారం న్యాయంగా, జస్టిస్, మీకు పని చేయాలి అనుకుంటున్నారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టైపింగ్ చాట్ బాక్స్. ఎస్, ఎస్. ఇంకా అందరు టైప్ చేయండి. నాతో ఈ చర్చలో పాల్గొనండి. ఎందుకంటే ఇదేం టీచింగ్ కాదు, గొప్ప ప్రసంగం ఏం కాదు. మనం అందరం కలిసి డిస్కషన్ చేసుకుంటున్నాం, కలిసి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎస్, సూపర్. సో ఇప్పుడు మీకు జస్టిస్ కావాలి కదా. ఈ విశ్వం యొక్క నియమాల ప్రకారం, నేచర్ లేదా భగవంతుడి యొక్క నియమాల ప్రకారం మీకు న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి. ప్రతిదీ నాకు ఏం కావాలో సరి అయిన రీతిగా నాకు రావాలి. మనం ప్రతి సబ్జెక్టును ఎందుకు తెలుసుకుంటున్నామంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాస్తవంలో మనం బ్రతుకుతాం, రియాలిటీలో చెక్ చేస్తామని చెప్తున్నాను. అవునా కదా? డే 1 నుండి రియాలిటీ చెకింగ్, రియాలిటీ చెకింగ్. జస్టిస్ కోసం మీరు మాట్లాడకపోతే ఒకరోజు మీ గురించి ఎవరు మాట్లాడరు. ఎస్, ఒకసారి అందరం క్లాప్స్ ఇద్దామా? సూపర్. సో ఆల్రెడీ మీరు జీవితంలో చాలా గొప్పవారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి మీరు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు నాకు. ఎస్ సార్. సో అలానే ఇప్పుడు లక్ష్మీ మేడం గారు మనకు తెలుసు కాబట్టి ఆ కన్సర్న్ ఉంది. తెలియని కాడ ఇంకా వేరే విషయంలో ఇన్జస్టిస్ జరుగుతున్నప్పుడు కనీసం ఇది ఎందుకు అని ప్రశ్నించే తత్వం పెరగడం కోసం మన బాడీలో ఉన్న 7 కాన్షియస్నెస్ని ఒక్కొక్క దాన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలనే దాని గురించే ఈరోజు క్లాస్ మనకి. అందుకనే నేను ఈ వీడియో మీకు చూపించాను. సో ఇప్పుడు రాసుకోండి. కేవలం మీరు కనిపించే బాడీ మాత్రమే కాదు, మీరంతా ఎవరంటే మీ బాడీలో ఉన్న 7 లేయర్స్ కాన్షియస్నెస్. 7 లేయర్స్ కాన్షియస్నెస్. అందులో నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 రాసుకోండి. ఫిజికల్ బాడీ మీకు అక్కడ కనిపిస్తుంది, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఫిజికల్ బాడీ. ఫస్ట్ హెడ్లైన్స్ రాసుకుందాం. ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ అంటే ఏంటి? ద వెహికల్ ఆఫ్ మ్యాటర్ అండ్ సెన్సేషన్. రాసుకోండి. ఫిజికల్ బాడీ అనేది ఏంటిది? ద వెహికల్ ఆఫ్ మ్యాటర్ అండ్ సెన్సేషన్. ఫిజికల్ బాడీ అంటే ద వెహికల్ ఆఫ్ మ్యాటర్ అండ్ సెన్సేషన్. ఓకే. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ అనేది ఏంటంటే మనకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఫిజికల్ బాడీనా? టచ్ చేసి చూడండి. ఇలా టచ్ అవుతుందా? ఎసారు ఒకసారి గిల్లండి గట్టిగా. పెయిన్ వస్తుందా? వస్తుంది కదా. ఎస్. సో అలానే ఈ ఫిజికల్ బాడీ అనేది ఇప్పుడు మనం 7 శరీర తత్వాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, సో ఇది ఒక చైతన్య పదార్థం. రాసుకోండి. ఫిజికల్ బాడీ అనేది ఒక చైతన్య పదార్థం. ఫిజికల్ బాడీ అనేది ఒక చైతన్య పదార్థం. ఈరోజు మనం 7 శరీర తత్వాల గురించి, 7 లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అబౌట్ అవర్ బాడీ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం.
అందులో మొట్టమొదటిది ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. సో ఈ ఫిజికల్ బాడీలో రాసుకోండి, ఇది ఒక చైతన్య పదార్థం. ఇది టైంని ఫీల్ అవుతుంది, రాయండి. ఈ బాడీ టైంను ఫీల్ అవుతుంది, కాలంని. టైం అయిపోతుంది కదా, యోగా క్లాస్కి టైం అవుతుంది, లింగన్న గారికి డ్యూటీకి టైం అవుతుంది, భరత్ సార్ గారికి బిజినెస్కి టైం అవుతుంది, రామచంద్రన్ గారికి టైం అవుతుంది, వెంకటేష్ గారికి, అరుణ మేడం గారికి, శశికిరణ్ గారికి, మల్లెడ్డి గారికి, కనకరాజు గారికి టైం అవుతుంది. ఫీల్ అవుతున్నామా లేదా? ఈ బాడీ కాలాన్ని ఫీల్ అవుతుంది. నెక్స్ట్, అనుభూతులను ఫీల్ అవుతుంది. మంచిని ఫీల్ అవుతుంది, చెడును ఫీల్ అవుతుంది, దుఃఖాన్ని ఫీల్ అవుతుంది, ఆనందాన్ని ఫీల్ అవుతుంది, కోపాన్ని ఫీల్ అవుతుంది. ప్రతిదాన్ని అనుభూతి చెందుతుంది. చల్లటి గాలి వస్తే ఇట్లా షివర్ అయిపోతూ ఉంటాం. సమ్మర్ అయితే అంటే చెమటలు అబ్బాబ్బాబ్బా ఇలా అంటాం కదా. సమ్మర్లో బయటికి వెళ్ళామంటే ఏసీ కావాలి అనుకుంటాం. సో అలా వీటన్నిటిని ఫీల్ అవుతుంది. సో వీటన్నిటిని ఫీల్ అవ్వడానికి ఉపయోగించే వాహనమే ఫిజికల్ బాడీ. వీటన్నిటిని ఫీల్ అవ్వడానికి ఉపయోగించే వాహనమే ఫిజికల్ బాడీ. అంటే మీ బాడీ ఏంటి? యువర్ బాడీ ఈజ్ వన్ ఆఫ్ ద వెహికల్. సర్వీస్ చేయాలా వద్దా? వెహికల్ని సర్వీస్ చేయాలి కదా, ఎస్ ఆర్ నో? ఇదేం చేస్తుందంటే, ఈ ఫిజికల్ బాడీ అనేది అన్ని ఆత్మలకి లంగర్ వేసి లాక్ వస్తుంది. లంగర్ వేయడం అంటే తెలుసా? లంగర్ వేయడం అంటే సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా భరత్ సార్. లంగర్ వేయడం అంటే లాక్ రావడం. ఈ ఫిజికల్ బాడీ ఈ భూమి మీదకి అన్నింటినీ లాక్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఫిజికల్ బాడీతోనే కదా మనం అన్ని కోరుకునేది, ఎస్ ఆర్ నో? అలాగే ఆ పైన తిరిగే ఈ యొక్క ఆత్మలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఈ ఫిజికల్ బాడీ కావాలనే తాపత్రయం, అంతేనా? నిన్న మీరు చూసిన మూవీలో ఆ సోల్ బాడీ కోసమే కదా సార్ అన్ని ప్రయత్నాలు చేసేది, బాడీ కోసమే. సో అలా ఇది ఫిజికల్ బాడీ. నెక్స్ట్ సెకండ్ది రాయండి, రెండో వన్, ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ, సెకండ్ బాడీ ఎథరిక్ బాడీ. సో ఎథరిక్ బాడీ అంటే రాసుకోండి. ఇప్పుడు ఇది ఫిజికల్ బాడీ అండి, ఇదంతా ఫిజికల్ బాడీ. ఈ బాడీకి ఎనర్జీ బ్లూ ప్రింటే ఎథరిక్ బాడీ అంటే. ఎనర్జీ బ్లూ ప్రింట్. ఇప్పుడు నేను ఈ బాడీతో ఉన్నాను, లోపల ఎనర్జీ ఉంటుందా, శక్తి? సో ఆ ఎనర్జీ బ్లూ ప్రింటే ఎథరిక్ బాడీ. ఫిజికల్ బాడీ యొక్క ఎనర్జీ బ్లూ ప్రింట్ ఎథరిక్ బాడీ. రాసుకోండి. కొంచెం దృష్టి పెట్టి వినండి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, సింప్లిఫై చేసి చెప్తున్నాను, బట్ ఇది అందరం తెలుసుకోవాలి. ఫిజికల్ బాడీ యొక్క ఎనర్జీ బ్లూ ప్రింటే ఎథరిక్ బాడీ. ఇక్కడ ఏముంటుందంటే రాయండి, ఇక్కడ ప్రాణశక్తి, ప్రాణశక్తి, నాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇక్కడే నియంత్రితం అవుతాయి. ప్రాణశక్తి, నాడీ వ్యవస్థ ఈ ఎథరిక్ బాడీలోనే నియంత్రితం అవుతాయి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఈ నాడీ వ్యవస్థని కూల్ చేయడం అన్నా, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టడం అన్నా, 7 చక్రాస్ని యాక్టివేట్ చేయాలన్నా, దేన్నైనా మనం ఆకర్షించాలన్నా, ఈ విశ్వ నియమాల ప్రకారం మనం జస్టిస్ జరగాలన్నా, భగవంతుడు మన వైపు చూడాలన్నా, మనం కోరుకున్న మన ప్రేయర్స్ జరగాలన్నా, ఇవన్నీ కూడా. భరత్ సార్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, మీరు ఒక గ్లాస్ వాటర్ తాగండి. సో ఇవన్నీ జరగాలన్నా మన బాడీలో ఉన్న ఎనర్జీ అనేది పెరగాలి. అది ఎక్కడ? ప్రాణశక్తి, నాడీ వ్యవస్థ, ఇవి రెండింటిని కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఇవి ఎక్కడ పెరుగుతాయి? ఫిజికల్ బాడీ ఏమో అన్ని కోరుకుంటుంది,
ఆ కోరుకున్న దానికి కావాల్సిన ఎనర్జీని సప్లై చేసేది ఎథరిక్ బాడీ. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ ప్రాణశక్తి నాడీ వ్యవస్థని కూల్ చేయడం ఉంటుంది. ఈ ఎథరిక్ బాడీ ఎలా పనిచేస్తుంది అంటే మన ఎనర్జీకి తగినట్లుగా పనిచేస్తుంది. రాయండి, మన ఎనర్జీకి తగినట్లుగా పనిచేస్తుంది. ఇప్పుడు మాట్లాడేది ఎథరిక్ బాడీ. మాట్లాడేది మీకు స్వరం బయటికి వినొస్తుంది కదా నాది, ఇది నా ఎథరిక్ బాడీ. నా ఎనర్జీని బట్టి మాట్లాడుద్ది. ఎస్ సార్ నో? అవునా కదా? ఇప్పుడు మీ పట్ల నాకు కోపం, ద్వేషం, పగ ఉందనుకోండి, నా మాట ఇలా వస్తుందా? రాదు కదా. ప్రేమ, దయ, కరుణ ఉందనుకోండి, ఇంకా మృదువుగా వస్తుంది. అంటే నా లోపల ఎనర్జీని బట్టి నా మాట బయటికి వస్తుంది. అంటే మాట్లాడేది నేనైనా మీరైనా మాట్లాడేది ఏ బాడీతో మాట్లాడుతున్నాం? ఎథరిక్ బాడీతో మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఫోకస్ పెరుగుతుందా లేదా మనది రామచంద్రన్ గారు? ఫోకస్ పెరుగుతుందా లేదా? ఫిజికల్ బాడీ ఓకే. ఇప్పుడు ఎథరిక్ బాడీ. ఇక్కడ మనం మాట్లాడే మాటలు కూడా ఎక్కడి నుండి మాట్లాడుతున్నాం? ఎథరిక్ బాడీ నుంచి మాట్లాడుతున్నాం. ఇది సెకండ్ వన్. రెండవది, మూడవది రాసుకోండి. మూడవ శరీరం, థర్డ్ లేయర్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీ, భావోద్వేగాలతో కూడిన చైతన్యం. ఎమోషనల్ బాడీ. అమ్మో, ఈ ఎమోషనల్ బాడీ దగ్గర ఒక్కొక్కరు మామూలుగా ఉండరు. టపటప 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 రాలిపోతూ ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ మన యొక్క భావాలు నివసించే స్థలం ఇది. మన యొక్క భావాలు మరోసారికి బాగా అర్థమైంది. ఇప్పుడు మన యొక్క భావాలు నివసించే స్థలం. ఎక్కడ నివసిస్తాయి ఈ భావాలన్నీ? ఎక్కడ నివసిస్తాయి? ఎమోషనల్ బాడీలో నివసిస్తాయి. ఇప్పుడు ఇది, ఈ ఎమోషనల్ బాడీ ఏం చేస్తుందో తెలుసా? మనం అనుభవించని వేదనలు, బాగా బాగా గమనించడం. అనుభవించని వేదనలు అంటే సీరియల్ చూస్తూ ఏడుస్తాం, అవునా కదా? సీరియల్ చూస్తూ ఏడుస్తాం, సినిమా చూస్తూ ఏడుస్తాం, ఫీల్ అవుతాం. ఓకే, అక్కడెక్కడో న్యూస్లో ఏదో జరిగిందంటే ఇక్కడ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. ఎస్ఆర్ నో? అవునా కదా? జపాన్లో సునామీ వచ్చిందంటే వీడు ఇంట్లో ఉన్నాడు గజగజగా వణుకుతాడు. అంటే మనం అనుభవించని వేదనలు, అసలు అది నీ దాకా రానే లేదు. కరోనా ఎక్కడో వచ్చిందంటే ఇక్కడెక్కడో ఉన్నోడు చనిపోయాడు, కనీసం మన ఊరుకు కూడా రాలేదు. అలా మీరైనా నేనైనా మనం అనుభవించని వేదనలు ఉంటాయి కొన్ని. అసలు అది మనకు సంబంధం లేని బాధలు అవి. సినిమా చూస్తూనో వింటూనో బాధపడుతుంటాం. ఈ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అందరికి? జెన్యున్గా చెప్పండి నాకు, ఉందా లేదా? ఇలా అనుభవించని వేదనలు, గాయాలు, అంటే ఆ వేదనల తాలూకు గాయాలు, ఇవన్నీ అంటుకునేది ఎక్కడ? ఈ అలవాట్లు ఇవన్నీ అంటుకునేది ఎక్కడ అంటే, ఇదిగో ఈ ఎమోషనల్ బాడీ దగ్గరనే ఇవన్నీ అంటుకుంటాయి మనకి. అసలు మీకు సంబంధం లేని విషయాలు అవన్నీ. అవునా కదా? నిన్న మూవీకి వెళ్ళారు, ఒక ఫీల్ అయితే ఫీల్ అయ్యారా లేదా? ఇప్పుడు అతను వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ నానమ్మ గురించి, అమ్మమ్మ గురించి ఏడుస్తున్నాడు. మనం కూడా ఆటోమేటిక్గా కన్నీళ్లు కారుస్తాం ఇలా, అవునా కదా? ఆటోమేటిక్గా అనుభవించని వేదన అది. ఎస్ ఆర్ నో? సో అదంతా కూడా వాటన్నిటిని అంటించుకునేది ఎక్కడ అంటే, ఇదిగో ఈ ఎమోషనల్ బాడీ దగ్గరే అంటించుకుంటాం. అంటే ఆల్మోస్ట్ సంచిత కర్మలన్నీ ఎక్కడ అంటుకుంటాయి? ఇక్కడే అంటుకుంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను? మనం ఫోకస్గా ఉండడానికి. ఓకేనా? సో మనం గనక ఈ యొక్క ఎమోషనల్ బాడీని హీల్ చేస్తే, ఈ ఎమోషనల్ బాడీని హీల్ చేస్తే అంటే బాగు చేసుకుంటే, ఇక్కడ మీకు స్వేచ్ఛ దొరుకుతుంది. రాయండి, ఎమోషనల్ బాడీని హీల్ చేస్తే స్వేచ్ఛ లభిస్తుంది. అంటే ఒక్కో బాడీని మనం రిపేర్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నేను మొన్న ఒకటి చెప్పాను, మీ యొక్క ఇన్నర్ చైల్డ్ని మీకు భరోసా కలిగించండి, ఇన్నర్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పాను కదా. ఈ ఇన్నర్ చైల్డ్ ఈ 7 పొరల తర్వాత ఉంటాడు. ఈ 7 పొరల తర్వాత ఉంటాడు.
అంటే మీరు మీ యొక్క ఇన్నర్ చైల్డ్ని క్యూర్ చేయాలన్నా, మీ ఇన్నర్ చైల్డ్ని భరోసా ఇవ్వాలన్నా, ధైర్యం ఇవ్వాలన్నా ఫిజికల్ బాడీని స్వస్థపరిచి, ఫిజికల్ బాడీని స్వస్థపరిచి మీ యొక్క ఎమోషనల్ బాడీ దాకా ఏదైతే ఉందో ఈ ఎమోషనల్ బాడీలో మిమ్మల్ని మీరు స్వస్థపరచుకుంటే అక్కడ మీరు ఒక్కొక్క దాన్ని రిపేర్ చేస్తూ సంచిత కర్మల్ని వదిలేస్తారు. ఓకేనా? ఫిజికల్ బాడీ టు ఎథరిక్ బాడీ టు ఎమోషనల్ బాడీ రాశారు కదా. నాలుగోది రాయండి. నాలుగోది మెంటల్ బాడీ, మానసిక శరీరం. మెంటల్ బాడీ, మానసిక శరీరం. ఎస్ సార్, మాతృదేవ భవ కూడా అదైతే మామూలు ఫీల్ కాదు ఆ మూవీ. చిన్నప్పుడు మా వాళ్ళు నన్ను మూవీకి తీసుకుపోతే వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలేదు. బాగా చిన్నవన్నప్పుడు మాతృదేవ భవ కూడా బాగా ఏడిపించింది. ఎస్ సార్, ఇప్పటికీ చూసినా ఏడుస్తారు టీవీలో, ఇప్పటికీ చూసినా ఏడుస్తారు. అంటే ఆ ప్రేమ అలా ఉంటుంది, తల్లి యొక్క ప్రేమ. ఇప్పుడు మనదేంటి ఫోర్త్ వన్, మెంటల్ బాడీ, మానసిక శరీరం. ఇక్కడ ఇక్కడ ఏముంటాయంటే రాసుకోండి: ఆలోచనలు, నమ్మకాలు, చూసే విధానం. ఆలోచనలు, నమ్మకాలు, చూసే విధానం. ఇవన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయండి. మెంటల్ బాడీలో ఇక్కడే రూపుదిద్దుకుంటాయి, ఇక్కడే పుడతాయి అవి. సో ఇవి ఎలా లీడ్ చేస్తాయి మన బాడీని అంటే లిమిటింగ్ బిలీఫ్స్ తోటి ఉంటుంది. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఇంతవరకే నమ్మాలి, ఇదే కరెక్టు, నాకు తెలిసిందే సరి అయింది అని అనుకుంటాం. ఎప్పుడైతే ఈ లిమిటింగ్ బిలీఫ్స్ను దాటుతామో అప్పుడు ఈ బాడీకి స్వేచ్ఛ దొరుకుతుంది. రాసుకోండి: లిమిటింగ్ బిలీఫ్స్ని ఎప్పుడైతే దాటుతామో అప్పుడు ఈ బాడీకి స్వేచ్ఛ దొరుకుతుంది. ఉంటాయా లేదా కొన్ని నమ్మకాలు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో నమ్మకాల యొక్క స్థాయి పెరగాలి అంటే జ్ఞానం యొక్క స్థాయి పెరగాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో? జ్ఞానం యొక్క స్థాయి పెరగాలి. ఇది నెక్స్ట్ ఐదవ బాడీ, ఫిఫ్త్ వన్, ఆస్ట్రల్ బాడీ. ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీ అంటే, ఆస్ట్రల్ అంటే ప్రయాణికుడు, జర్నీ చేసేవాళ్ళు. ఆస్ట్రల్ బాడీ అంటే ఎవరు? జర్నీ చేసేవాళ్ళు. సో ఈ జర్నీ ఎక్కడ జరుగుతుందంటే రాసుకోండి: ఈ జర్నీ ఎక్కడ జరుగుతుందంటే నిద్ర, ధ్యానం, ఈ సమయాలలో జరుగుతుంది ఈ జర్నీ. నిద్రలో, ధ్యానంలో. ఆస్ట్రల్ బాడీ అనేది ఎప్పుడు ప్రయాణం చేస్తుంది? నిద్రలో ప్రయాణం చేస్తుంది, ధ్యానంలో ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైనా మీరు బాగా డీప్ స్లీప్లో ఉంటారు, బాగా డీప్ స్లీప్లో బెడ్ పై నుండి కింద పడ్డట్టు కానీ, కొండ చివరికి వెళ్ళి లోయలో పడ్డట్టు కానీ, అకస్మాత్తుగా భయపడి మెలకు వచ్చిన రోజులు ఉన్నాయా ఎప్పుడైనా మీకు? అకస్మాత్తుగా కదా. సో అదేంటి, మీరు అప్పుడు మీ ఆస్ట్రల్ బాడీ ట్రావెల్లో ఉన్నారు, మీరు ట్రావెల్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, నిద్ర ధ్యానం టైంలో ఈ ఆస్ట్రల్ బాడీ అనేది జర్నీ చేస్తుంది. ఇది స్థలాలకి అతీతంగా ప్రయాణం చేస్తుంది. అవునా కదా? మొన్న ఎక్కడికి? సృష్టి ఆరంభం దాకా వెళ్ళొచ్చారు. స్థలాలకు అతీతంగా ప్రయాణం. ఆస్ట్రల్ బాడీ జర్నీ అంటే అదే, స్థలాలకు అతీతంగా ప్రయాణిస్తారు. ఇది మన డ్రీమ్స్ వరల్డ్లోకి ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంది, ఎక్కడెక్కడికో. ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందరికీ? ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఇదే ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీని ఎలా హీల్ చేయాలి అంటే, ఈ ఆస్ట్రల్ బాడీ భయపడే చోటికి వెళ్లకుండా, నెగిటివ్స్ చోటికి వెళ్లకుండా, నెగిటివ్ ఎనర్జీస్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం సరి అయిన ధ్యానం చేస్తూ ఈ ధ్యానంలోనే నిద్రలోకి ఎప్పుడైతే జారుకుంటామో అప్పుడు మన బాడీ, ఆస్ట్రల్ బాడీ
జర్నీ ఎక్కడికి చేస్తుంది అంటే దైవ జ్ఞానం దగ్గరికి చేస్తుంది. మేడం గారు లాగా దేవుడి దగ్గరికి చేసి నేర్చుకొని వస్తుంది. అందుకే శ్రీకృష్ణ యోగ నిద్ర అనేది పెడుతున్నాం మనం. శ్రీకృష్ణ యోగ నిద్ర అనేది అందుకే పెడుతున్నాం. అంటే మీరు చేసే అరుణ్ సార్తో జర్నీ చేస్తే ఎక్కడి వరకు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ వరకు, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ. సో ఆస్ట్రల్ జర్నీ ఏదైతే ఉందో ఈ ఆస్ట్రల్ జర్నీలో కూడా అంటే మీరు ఆత్మతో చేసే ప్రయాణంలో కూడా నా యొక్క మెంటరింగ్ ఉంటుంది. క్లాప్స్ ఇవ్వచ్చు కదా. ఆస్ట్రల్ జర్నీకి కూడా మెంటరింగ్ ఉంటుంది. అంటే మీరు అక్కడికి కూడా రైట్ ప్లేస్లోకి వెళ్ళాలనేదే నా తపన, నా బాధ, నా సంతోషం, నా కోరిక, నా ఇవన్నీ కూడా. అందుకనే ఏం చేయాలి మనం? ధ్యానంలో నిద్రపోవాలి. అప్పుడు ఆస్ట్రల్ బాడీ సరైన ప్లేస్కి వెళ్తుంది. ఓకేనా? కరెక్ట్ కొలమానంలోకి వెళ్తుంది. మీకు తెలుసా, మీకు రేపు ఒక పెద్ద క్లిష్టమైన సమస్య ఉందండి. క్లిష్టమైన సమస్య ఉంది. ఒకసారి ఈ జీన్స్ ఇది వేసుకొని ఉన్నాను కానీ ఒకసారి ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పెట్టుకున్నారు. నన్ను అప్పుడప్పుడు ఇలాంటి జస్టిస్కి పిలుస్తారు. వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు. వైఫ్ వెళ్ళిపోయింది వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి. సో ఇతను ఏం చేశాడు? సో ఇంకా తను రావద్దు నా ఇంటికి అని బీచ్ నుంచి కూర్చున్నాడు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. అతని వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ నాకు కాల్ చేసి, సార్ మీరు చెప్తే అతను వింటాడు, అతను వాళ్ళది ఇక ఎంతో దూరం పోయేలాగా ఉంది సార్ అన్నప్పుడు నేనేం చేశాను తెలుసా? సరే అమ్మా నేను కొద్దిసేపటి తర్వాత వస్తాను. ఒక 40 minutes మెడిటేషన్లో కూర్చున్నా. 40 నిమిషాలు మెడిటేషన్లో కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళిద్దరిని కలవాలంటే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అని. అప్పుడు దాన్ని ఇంకా పెద్దగా గొడవ చేయొద్దు అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? ఫస్ట్ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తనతో ఒకటే చెప్పాను, నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు, అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి కనుక మీరు వెళ్తే సమస్య పరిష్కారం అవుద్ది, మీరిద్దరు కలిసి ఉంటారు. కానీ ఇక్కడే ఉంటే ఒకరోజు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళలేరు, తన దగ్గరికి వెళ్ళలేరు, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, భర్త దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాను. అప్పుడు తన ఆలోచనలో పడ్డది. ఇప్పుడు రేపు నేను ఏదైనా తప్పు చేసినా నా భర్త ఓర్చుకుంటాడు, కానీ పుట్టింటి వాళ్ళు ఎందుకు ఓర్చుకుంటారో ఆఫ్టర్ మ్యారేజ్? అవునా కదా? తల్లిదండ్రులు లేరు వాళ్ళకి, అంటే వాళ్ళు బాగా కొంచెం ఏజ్డ్ పర్సన్సే, తల్లిదండ్రులు లేరు. వెళ్ళింది ఎవరికి? వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి. బ్రదర్కి వైఫ్ ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు కదా. తను ఓర్చుకుంటుందా? ఒక్క రోజు 2 రోజులు మర్యాదపూర్వకంగా. ఫస్ట్ డే కొంచెం మంచి ఫుడ్ పెడుతుంది, బిర్యానీ పెడుతుంది. నెక్స్ట్ డే పప్పు సాంబార్ వేస్తుంది. థర్డ్ డే ఎల్లిపాయ కారం పెడుతుంది. అవునా కాదా? ఇలా నేను వెళ్ళి మాట్లాడాను అంతే. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాను తెలుసా? నేను మీతో మాట్లాడినట్టు మీ సార్కి చెప్పకండి అని చెప్తే తనే రియలైజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అండ్ అక్కడ నాకు ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏంటో తెలుసా అండి? కాల్ చేసి నువ్వెందుకు అలా చేసావని వాళ్ళ హస్బెండ్ని అజమాయించి బెదిరించే అవకాశం కూడా ఉంది. అంటే నేను ఆ పొజిషన్లో ఉన్నాను వాళ్ళ విషయంలో. నేను కాల్ చేసి, ఏ మిస్టర్ ఏమైంది, అలా ఎందుకు పంపిస్తావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా, వెళ్ళి తీసుకొచ్చుకపో వెంటనే. భార్య అంటే ఏంటి, భార్య అంటే అది ఇది మోహన్ బాబు డైలాగ్ ఒకటి కొట్టి పెద్దరాయుడు సినిమాలో వైఫ్ అంటే ఏమన్నా ఒక జోక్ ఉంటుంది కదా, భార్య అంటే ఎవరు అనుకున్నావురా, చైనా చైనా సైంటిస్ట్ ఒకటి చెప్పాడంటే, ఏమని చెప్పాడంటే ఆడు చైనాలో చెప్పాడు. అలా ఒక డైలాగ్ చెప్పి తీసుకొచ్చుకోవనొచ్చు. కానీ అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి నేను ఇలా డీల్ చేశాను. బాగుంది కదా నేను చేసిన పద్ధతి. ఉమెన్ ఎంతో కొంత కన్సర్న్ ఉంటుంది తన సంసారం పట్ల, కుటుంబం పట్ల కన్సర్న్డ్గా ఉంటుంది. అందుకే అబ్బాయి దగ్గరికి, ఆ మగ వ్యక్తి దగ్గరికి వెళ్ళే కంటే ఈ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తే బెటర్ అనిపించింది నాకు ఆఫ్టర్ మెడిటేషన్. సో అలా మెడిటేషన్ చేయడం ద్వారా ఎస్ మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇంటెలిజెన్స్ ప్లస్ ఇంట్యూషన్ ఇవన్నీ పెరుగుతుంది. అది సక్సెస్ అవుద్ది ఆ ఫార్ములా. అందుకనే మెడిటేషన్ అనేది చేయాలండి.
నెక్స్ట్ రాసుకోండి, 6వ బాడీ రాసుకోండి, 6th బాడీ ఉన్నతమైన ఉన్నత మేధ శరీరం అని రాసుకోండి. హయ్యర్ మైండ్ బాడీ, హయ్యర్ మైండ్ బాడీ. అమ్మ 555 పడ్డది. హయ్యర్ మైండ్ బాడీ, చూడండి, హయ్యర్ మైండ్ బాడీ. అసలు మామూలు టైంలో పడతలేవు సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ హయ్యర్ బాడీ మైండ్లో మీకేం గుర్తొస్తుంది అంటే మీ ఆత్మ యొక్క స్మృతులు, అంటే జ్ఞాపకాలు, వాటి యొక్క మెమొరీ కార్డ్ అన్నమాట. మీ ఆత్మ యొక్క మెమొరీ కార్డ్ ఇది. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ప్రీవియస్ సోల్ ఎక్స్పీరియన్సెస్, ఆత్మ యొక్క స్మృతి భాండాగారం అంటారు తెలుగులో. ఇక్కడ ఏముంటాయి రాసుకోండి. ఇక్కడ ఏముంటాయంటే గత జన్మలు, ఇక్కడ ఏముంటాయి గత జన్మలు, కర్మ పాపాలు, గత జన్మలు కర్మ పాపాలు, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. దీంతో పాటు ఉన్నత జ్ఞానం కూడా ఇక్కడే ఉంటుంది. ఉన్నత జ్ఞానం కూడా ఇక్కడే ఉంటుంది. మీకు తెలుసా, ఇప్పుడు ఈ బాడీని వదిలేసి మీరు వెళ్ళారనుకోండి, మనం ఏం చేస్తామంటే మరణం లేని మీరు అనే బుక్ రామచంద్రన్ సార్ మీ దగ్గర ఉంది, అందులో ఇదే ఉంటుంది. మీరు ఇక్కడ నుండి ఇప్పుడు ఈ 7 లేయర్స్ బాడీ ఎలాగైతే ఉందో, ఈ 7 లేయర్స్ బాడీ నుండి అక్కడ 7 స్టెప్స్ వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ జన్మ యొక్క స్థితిని బట్టి మనం 1నో 2నో 3నో స్టెప్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా, ఓకే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గురువు ఉంటాడు అక్కడ, నాలాంటి ఒక మెంటర్ కూడా ఉంటాడు, సోల్స్. అదొక పెద్ద సిస్టమ్. మీరు పైకి వెళ్తే ఇప్పుడు రాసుకుంటాం మనం, డే 1 ఇది చేయాలి, డే 2 ఇది చేయాలి. అలా మీకు ఎన్ని శ్వాసలు తీసుకుంటారో అన్ని శ్వాసలు రాసుకొని వస్తారు మీరు అక్కడి నుండి. అర్థమైపోతుంది. నాకు ఈరోజు ఇలాంటి సమస్య వస్తుంది, పరిష్కారం ఇది చేస్తే నాకు పరిష్కారం కూడా రాసుకొని వస్తారు. కానీ ఈ బాడీ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిష్కారం మర్చిపోతాం. సమస్య ఎదురైద్ది కానీ పరిష్కారం మర్చిపోతాం. సో మీరు ఆవలి తీరం అని ఒక బుక్ ఉంటుంది, సేమ్ అదే లోబ్సాంగ్ రాంపా రాసినటువంటి ఆ విషయాలతో ఆవలి తీరం అనే ఒక బుక్ ఉంటుంది. అందులో ఆయన ఏమని చెప్తాడంటే, ఈ జన్మలో మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లంతో గనక మీరు ఒకవేళ ఈ బాడీని వదిలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మనలో ఎవరు అలా లేరు, అలా జరగదు కూడా. ఎగ్జాంపుల్ మనకు తెలియడానికి చెప్తాను. ఒక వ్యక్తి, అదంతా ఎందుకు, కాఫీ డే ఫౌండర్ ఉన్నాడు కదా, సో అతను ఎందుకు చనిపోయాడు, మనీ కట్టలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు, అవునా కదా, ఎస్ ఆర్ నో? సో తన యొక్క బాడీ ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఉంటుంది, సోల్ అక్కడికి వెళ్ళడానికి. నెక్స్ట్ స్టెప్ తను వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా, ఇప్పుడు ఏదైతే సమస్యను పరిష్కరించలేక తను ఆత్మహత్య చేసుకున్నాడో అదే సమస్యని 11 జన్మలలో 11 సార్లు పరిష్కరించాలి. ఎన్ని జన్మలలో? 11 జన్మలలో 11 సార్లు పరిష్కరిస్తే అప్పుడు సెకండ్ లేయర్కి వెళ్తాడు. ఈ 11 జన్మలు అంత ఈజీగా వస్తాయా? వెంటనే నీకు ప్రమోషన్ దొరుకుతుందా బాడీలో? రాజాసాబ్ సినిమాలో ఎంత కష్టపడ్డాడు సార్ బాడీ కోసం, దొరికిందా? దొరకలేదు. ఈ 11 జన్మలు ఏమైందో తెలుసా, ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను, ఇది క్యాప్, ఇవి 2 ఉన్నాయండి, ఇవి 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాప్ ఎక్కడో పడేశాను, ఇది వెతుకుతూ ఉంటుంది. సో అలాగే ఈ సోల్ ఈ బాడీ తోటి ఒక ఒప్పందం చేసుకొని వస్తుంది. ఏం చేసుకొని వస్తుంది? ఒప్పందం. నేను నీతో ఇన్ని రోజులు కలిసి ఉంటాను. ఈ గ్యాప్లో ఈడు ఏం చేశాడు, చనిపోయి బాడీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సోల్కి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అక్కడ డోర్స్, నీ టైం ఇంకా రాలేదు కాబట్టి డోర్స్ ఓపెన్ అవ్వవు ఆకాశంలో. ఇక్కడ చూద్దామంటే బాడీని ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేస్తారు, బాడీకి కూడా ఒప్పుకోదు, ఇక పూర్తి చేస్తారు, కాల్ చేస్తారు, బాడీలోకి వచ్చే దారి కూడా దొరకదు ఇక. ఇప్పుడు ఈ సోల్ ఏం చేస్తుంది తెలుసా, తిరుగుతూ ఉంటే
అక్కడ కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. ఆ వేదన మామూలుగా ఉండదు. ఈ బాడీతో పడే వేదన కంటే ఆ వేదన మామూలుగా ఉండదు. అటు పైకి వెళ్ళలేదు సోల్, ఇటు బాడీలోకి రాలేదు. ఇక వాళ్ళు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఈ సోల్ని ఎలా వాడాలో అలా వాడేస్తారు. చిత్రహింసలకు గురవుతూ ఉంటుంది ఆ సోల్. చిత్రహింసలకు అది 1 సంవత్సరమా 2 సంవత్సరాల కాదు, మళ్ళీ బాడీ దొరికే అంత వరకు ఇంత టార్చర్ ఉంటుంది. అది అంత ఈజీగా దొరకదు బాడీ అనేది. అందుకనే ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం మీరు ముందే రాసుకొని వచ్చారు. భయపడద్దు, బెదరవద్దు, అదరవద్దు కదా. సో అలా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సమస్య పరిష్కరించకపోతే ఏం జరుగుతుందో అందుకే పరిష్కరించే వెళ్ళాలి మనం. ఇప్పుడు మన ఉద్దేశం కూడా ఎందుకు ఇదంతా, మనకేమన్నా డెబ్ట్స్ ఉన్నా, ఎవరికైనా ఏదన్నా ఇచ్చేది ఉందా, పిల్లల విషయంలో బాధ్యతలు ఉన్నా అన్నీ క్లియర్ చేసి ఒక 20-40 ఇయర్స్ బాధ్యతలన్నీ తీర్చుకొని ఈ లోకానికి సంబంధించిన ఏ బాధ్యతలు లేకుండా ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్పిరిచువల్గా ఎంజాయ్ చేస్తూ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ, ప్రపంచాన్ని చుట్టేస్తూ హ్యాపీగా వెళ్ళాలి మనం. ఇదే కదా మన గోల్. ఎస్ సార్. మన చావును సెలబ్రేట్ చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి ఒకసారి. మన చావును సెలబ్రేట్ చేయాలి. ఎవ్వరు బాధపడద్దు. అలా మనం మోటివేట్ చేసి వెళ్ళాలి. ఇది కదా. అప్పుడు డైరెక్ట్ 7th స్టెప్ మనది, నిచ్చెన డైరెక్ట్. సో అలా మనం వెళ్ళాలి. ఓకేనా. సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా. 7th వన్, స్పిరిచువల్ లైట్ బాడీ. స్పిరిచువల్ లైట్ బాడీ. ఇది లాస్ట్ది, స్పిరిచువల్ లైట్ బాడీ. సో ఇదేంటి అంటే దైవ జ్ఞానానికి కేంద్రం. రాసుకోండి, దైవ జ్ఞానానికి కేంద్రం. సో ఇక్కడ ఏంటి, మనం రెగ్యులర్గా వినే మాటలకి, విషయాలకి, ఈ లోక సంబంధమైన సిచ్యువేషన్స్కి, వీటన్నిటికీ అతీతంగా ఈ బాడీ పనిచేస్తుంది. అంటే మనకు తెలిసిన వాటికి అతీతంగా పనిచేస్తుంది. రాసుకోండి, మనకి తెలిసిన వాటికి అతీతంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, స్పిరిచువల్ బాడీ, లైట్ బాడీ అంటే స్పిరిచువల్ విషయంలో ఈ భౌతికమైన కొన్ని విషయాలు పోల్చలేం, సరిపోల్చలేం. ఎస్ అన్న. ఫిజికల్గా జరిగే విషయాలని స్పిరిచువల్ విషయంలో సరిపోల్చలేం. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నేను పలానా చోటికి వెళ్ళి ఆధ్యాత్మికంగా అక్కడ ఎదగడం ద్వారా నా జీవితంలో ఇంత మేలు జరిగింది అంటారు. వేరే వ్యక్తి దాన్ని నమ్ముతాడా? ఆధ్యాత్మికంగా లేని వ్యక్తి నమ్ముతాడా? నమ్మడు, బిలీవ్ చేయడు. సో అలానే మీకు ఇక్కడ స్పిరిచువల్ బాడీలో, అంటే స్పిరిచువల్ లైట్ బాడీలో ఏం జరుగుతుందంటే, మీ శక్తులకు దివ్య కేంద్రం అని రాసుకోండి. నా శక్తులకి దివ్య కేంద్రం ఇక్కడే ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది ఇక్కడే ఉంటుంది. ఈ లైట్ బాడీ అనేది ఏంటి, మీ యొక్క నిత్య స్వరూపం. రాసుకోండి, ఈ లైట్ బాడీ అనేది మీ యొక్క నిత్య స్వరూపం. అంటే మీరు ఇక్కడ భగవంతులు అనేది మీరు నిత్యం ఉంటుంది మీ రూపం అనేది. మీ సోల్ యొక్క రూపం నిత్యం ఇలానే ఉంటుంది, మీ నిత్య స్వరూపం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, మనం చెప్తున్న ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్, భగవంతుడితో ఏకమవడం ఇక్కడ జరుగుతుంది. రాసుకోండి, ఈ 7th బాడీ దగ్గర మీరు భగవంతునితో ఏకమవుతారు. ఇక్కడ ఏముంటుంది, కాంతి శరీరం ఉంటుంది, ప్రకాశవంతమైన కాంతి శరీరం ఉంటుంది. ప్రకాశవంతమైన కాంతి శరీరం ఉంటుంది. మీరు మీరు తండ్రి అంటే భగవంతుడు ఏకత్వం కలిగి ఉంటారు. ఏకత్వం కలిగి ఉంటారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ 7 బాడీస్ కూడా వేరువేరుగా ఉన్నాయా, మళ్ళీ ఒక్కటిగా ఉన్నాయా? ఈ 7 బాడీస్ కూడా వేరువేరుగా ఉన్నాయా, ఒక్కటిగా ఉన్నాయా? ఒక్కటిగానే ఉన్నాయి. మీరేనండి, మళ్ళీ ఎందుకు
ఆలోచనలో పడుతున్నారు. ఈ 7 బాడీస్ కూడా మళ్ళీ మీరే, అవునా కదా? ఒక్కటిగానే ఉన్నారు. ఎస్, రాసుకోండి, రాయండి. ఒక ఆలోచన భావాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక ఆలోచన మీ భావాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని. భావం భావం ఎనర్జీని ప్రభావితం చేస్తుంది. భావం ఎనర్జీని ప్రభావితం చేస్తుంది. ఎనర్జీ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎనర్జీ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? దేనికి దేనికి కనెక్షన్ ఉందో? ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, మీకు ఎవ్వరికి రావట్లేదు, మీరు ఎవరు వేయట్లేదు, మీరు వేస్తారు అనుకున్నా ఈ ప్రశ్న. ఈ 7 లేయర్స్లో వీటిని అంతగా పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? వచ్చిందా మీకు ఎవరికైనా ప్రశ్న? ఇంకొక విషయం చెప్పాలా, మీరు ఏదైనా విషయం తెలుసుకోకముందు వేరు, తెలుసుకున్న తర్వాత దాని పట్ల జాగ్రత్త పడకపోతే వేరు. విశ్వ నియమం అలా పనిచేస్తుంది తెలుసా? తెలుసుకోకముందు వేరే, తెలుసుకున్న తర్వాత వేరే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇందులో మీరు ఏ బాడీ విషయంలోనైనా నిర్లక్ష్యం కనుక వహిస్తే, ఇప్పుడు మనం 7 స్టెప్స్ ఇవన్నీ కూడా ఒక జీవితానికి ఒక బాడీకి సరిపోయేది. ఈ 7 స్టెప్స్లో ఏమైపోతుందంటే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. లేదు, ఈ 7 విషయాలని మనం సమన్వయం చేసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్డ్గా సరిహద్దుల్లో ఉంటాయి, అన్నీ కూడా సరిహద్దుల్లో ఉంటాయి. అంటే మీరు ఈ బాడీని, ఈ 7 బాడీస్ని మేల్కొల్పడం అంటే ఈ ఈ శరీరాన్ని, ఫిజికల్ బాడీని వదిలి వెళ్ళడం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ 7 శరీరాలని ఏకం చేయడం, కలపడం. ఈ 7 శరీరాలని ఏకం చేయడం, దానిని మనం 7 చక్రాస్ అన్నాం. ఏమన్నాం? 7 చక్రాస్. 7 చక్రాలు, మన బాడీలో ఉన్న 7 చక్రాలని అనుసంధానం చేస్తూ వెళ్తాం. అసలు ఎంత పెద్ద సైన్సో కదా, చాలా పెద్ద సైన్స్. అంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవడం అంటే కొత్తదేం కాదు. ఇప్పుడు నేను చెప్పింది కొత్తగా, ఇప్పుడు నేను చెప్పగానే మీకు 7 లేయర్స్ వచ్చినట్టు కాదు. ఇది కంప్లీట్ మీ స్వరూపం. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు పుట్టిన నాటి నుండి ఉన్నారు. ఆ స్వరూపాన్ని నేను మీకు జస్ట్ చూపిస్తున్నా, అవునా కదా? ఆ స్వరూపాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పినాకనే ఉన్నాయండి మీకు 7 లేయర్స్ కాన్షియస్నెస్? చెప్పక ముందు కూడా ఉన్నాయి కదా. మీ రియల్ స్వరూపం అది, మీ వాస్తవ రూపాన్ని ఈరోజు నేను మీకు చూపించాను. ఒకసారి కొంచెం గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా నాకు. సో ఎప్పుడైతే మీరు ఈ కాన్షియస్నెస్కి వస్తారో, మీ యొక్క ఫిజికల్ బాడీ, మీ ఎథరిక్ బాడీ, ఈ 7 శరీరాలు ఎప్పుడైతే సమన్వయం అవుతాయో, రాసుకోండి, ఈ 7 శరీర తత్వాలు ఎప్పుడైతే సమన్వయం అవుతాయో అప్పుడు మీరే ఈ భూమికి, విశ్వానికి మధ్యలో వారధి అవుతారు. ఈ భూమికి, విశ్వానికి మధ్యలో వారధి అవుతారు. ఇన్ఫినిటీ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇన్ఫినిటీ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఈ 7 లేయర్స్ కాన్షియస్నెస్ని మీరు ఎప్పుడైతే ఒక లైన్ మీద ఉంచుతారో అప్పుడు ఇన్ఫినిటీ యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుండి, విశ్వం నుండి మీరు అనంత సంపద, సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, సంతోషాలు, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఇలా యాక్టివేట్ జరుగుతుంది. ఈ 7 లేయర్స్ కాన్షియస్నెస్ని మీరు గనక కాపాడుకోగలిగితే అప్పుడు మీ జీవితం స్పందించడం మారుతుంది ప్రతి విషయానికి. అంటే మీ జీవితం మీకు ఆపోజిట్గా స్పందించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం ఆ వీడియోలో చూసాం కదా, వాళ్ళు ఏమనుకున్నారు? సార్ మమ్మల్ని అయితే వెళ్ళిపోమనలేదు, ఐఎమ్ సేఫ్ అనుకున్నారు. కానీ నేచర్ ఏం చేస్తుంది? వాళ్ళకి అగేనెస్ట్గా పనిచేస్తుంది. మొన్న కూడా మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం, ఎదుటి వాళ్ళ గురించి మీరు మాట్లాడే మాటలు మీ కాన్షియస్ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ నన్నే అంటున్నారు అనుకుంటుంది. నువ్వు నాశనం అయిపోరా అంటారు, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అలర్ట్ అవుతుంది, అమ్మ వీడు నన్నే అన్నాడు అనుకుంటుంది.
కదా, అందుకనే ఎదుటి వారిని మనం అంత చేయకూడదు. సో ఇక్కడ మీరు వీటిని చేయడం ద్వారా ఏమవుతుంది, మీ యొక్క స్పందనలు మీ జీవితానికి వ్యతిరేకంగా స్పందించడం ఆగిపోతుంది. సో మీరు ఈ విశ్వం యొక్క నియమాల ప్రకారం జరగాలనడం మర్చిపోయి ఈ విశ్వం నియమాలు నాలో ఉండి నేను అనుకున్నట్టుగా జరగాలి అనుకుంటారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు ఏమనుకున్నాం, విశ్వానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం నాకు జరగాలి, నేను ఆ నియమాల ప్రకారం మారాలి. అవునా కదా, ఇదే కదా. ఎప్పుడైతే ఈ 7 లేయర్స్ మీరు ఈ కాన్షియస్నెస్ని అలైన్ చేస్తారో అప్పుడు మీరు ఏమనుకుంటారు తెలుసా, నేను చెప్పింది విశ్వం చేయాలి. చెప్పండి ఒకసారి, నేను చెప్పింది ఈ విశ్వం చేయాలి, ఎందుకంటే ఈ విశ్వమే నేను. ఎవరు మీరందరూ? ఈ విశ్వమే నేను. విశ్వంలో మీరు లేరు, ఈ విశ్వమే మీలో ఉంది. చెప్పండి, విశ్వంలో నేను లేను, ఈ విశ్వమే నాలో ఉంది. అదే అహం బ్రహ్మస్మి, అదే అహం బ్రహ్మస్మి.